ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము ద స్పిరిట్ ఫుల్ఫిల్స్ గాడ్స్ ప్రామిస్. దేవుని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ నెరవేర్చుట. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నారు. The book of Acts chapter 2 verse 17. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. కాబట్టి ఈరోజు ధ్యానాంశము ద స్పిరిట్ ఫుల్ఫిల్స్ గాడ్స్ ప్రామిస్. దేవుని యొక్క వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మరి దాన్ని నెరవేర్చటం అనేటటువంటిది. మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానాన్ని నెరవేర్పు అంటే దేవుని యొక్క వాక్యము ఖాళీగా తిరిగి రాదు. పిల్లలు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే అది ఆ వాగ్దానం నెరవేరుతుంది. దేవుడు తన నిబంధన ఉద్దేశాలను పరిశుద్ధాత్మను కుమ్మరించటం ద్వారా నెరవేరుస్తాడు. దేవుడు చెప్పాడు ఆ రీతిగా అంత్య దినాలలో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పి ఉంటున్నాడు. అదే రీతిగా సమృద్ధిగా పరిశుద్ధాత్మ నింపుదల ఈ దినాలలో ప్రియులారా మరి కరిస్మాటిక్ లేకపోతే స్పిరిట్ ఫీల్డ్ అనాయింటెడ్ టంగ్స్ లో మాట్లాడటం మరి ఆ పెంటెకోస్తు యొక్క ప్రభావం పిల్లలు ఎంతగానో కనపడుతుంది. అందరి మీద కూడా ఆ దేవుని యొక్క ఆత్మ నింపబడటము కుమ్మరింపబడటం అనేటది మనం చూస్తున్నాము. దేవుని ప్రజలు ఆయన వాగ్దానాలను బట్టి జీవించి మాటలతో ప్రకటించగలుగుతారు. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మరి మనం తెలుసుకోవాలా. మరి ద స్పిరిట్ ఫుల్ఫిల్స్ గాడ్స్ ప్రామిస్ అంటే అది అర్థం పిల్లారా. మరి ఇక్కడ ఈ యొక్క మరి పాఠ్య భాగంలో మనం చదువుకున్న పాఠ్య భాగంలో పేతురు భక్తుడు పిల్లారా 50 ప్రవక్త కోట్ చేస్తూ మరి జనం చూస్తున్నది ఏమిటో వివరిస్తున్నాడు పిల్లారా. 50 భక్తుడు చెప్పినటువంటిదే మరి ఇక్కడ మరి కోట్ చేయటం అనేటువంటిది ఎక్కువగా మరి బైబిల్లో కొత్త నిబంధనలో వాళ్ళు ఆ పాత నిబంధన రెఫరెన్సెస్ సైట్ చేయటం మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు కూడా అనేక మార్లు పిల్లల లేఖనాల్లో ఈ రీతిగా రాసి ఉంటున్నది. ఏట్లాగా అబ్రాహాం చెప్పినటువంటిది నోవా దినాల్లో జరిగినట్లుగా ఆ రీతిగా ప్రియులారా సైట్ చేయటం అనేది మనం చూస్తున్నాము. ఈ యొక్క కుమ్మరింపు అంత్య దినాలకు సంబంధించిన దేవుని ప్రవచన వాగ్దానం నెరవేర్పు అని పేతురు చెప్తున్నాడు. పిల్లలు ఆ దినాల్లో వారు కళ్ళారా చూసి ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఏ రీతిగా పిల్లలు ఆత్మచేత నింపబడి ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉంటున్నారో మనం చూస్తున్నాము. మరి ఈ యొక్క వాక్యంలో మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో ముఖ్య అంశాలు లేకపోతే ముఖ్యంగా ఏంటంటే దేవుడు వాగ్దానంగా చెప్పును. దేవుడు చెప్తాడు పిల్లారా, తెలియజేస్తాడు, కన్వే చేస్తాడు తన భక్తులకు మరి ప్రవక్తల ద్వారా మరి ప్రభువు ద్వారా మరి ప్రజల ద్వారా అనేక ఇన్సిడెంట్స్ ద్వారా దేవుడు మనకు తెలియజేస్తుంటాడు. దేవుడు తన ఆత్మను కుమ్మరించటం పిల్లారా కేవలం మనుషు ప్రయత్నమే కాదు, కానీ ఇది దైవ కార్యము, డివైన్ మేనిఫెస్టేషన్ అని కూడా అనవచ్చు. పరిధి విస్తరించటం ఇక్కడ సమస్త శరీరులు మరి ప్రజల మనుషులందరి మీద అంటున్నారు పిల్లలు. ఏదో మరి కొంతమందికి ఒక ఏరియా కాదు, కేవలం ఒక చిన్న వర్గం కాదు పిల్లలు. ఈ యొక్క ఫలితాన్ని పురుషులు స్త్రీలు ప్రవచించెదరు అని చెప్పి మనం చూస్తున్నాం. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవనస్తులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కళలు కొందరు. కాబట్టి ఇక్కడ అందరినీ కూడా పిల్లరా పరిధి అంటే మరి సమస్త శరీరాల మీద అని చెప్పి మనం తెలుసుకోవాలా. మరి అంతే కాకుండా మరి ఇక్కడ మీ కుమారులు కుమార్తెలు అని కూడా అంటున్నారు పిల్లరా. పురుషులు స్త్రీలు ప్రవచించదు. ఆత్మశక్తితో ప్రకటింపు అనేటటువంటిది వస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక అనుభవాల గురించి మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క మిషన్ కోసం
దేవుని ప్రజలకు శక్తి ఇవ్వటం ద్వారా దేవుని వాక్యము నెరవేరుతుంది పిల్లారా. ఇక్కడ మరి వాక్యము వాగ్దానము నెరవేర్పు అనేటటువంటి భావాన్ని అపోస్తల కార్యాల సందర్భంగా కూడా మనము చూడవచ్చు. మరి యోహాను భక్తుడు కూడా 7వ అధ్యాయము 37, 39 వాటిలో యేసు జీవజల నదులు ప్రవహిస్తాయని వాగ్దానం ఇచ్చి ఉంటున్నాడు పిల్లారా. అది పరిశుద్ధాత్మని సూచిస్తా హృదయం నుంచి జీవజల ధారలు, అవుట్ ఫ్లోయింగ్ ఆఫ్ ద స్పిరిట్. మరి అలాగనే అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8లో కూడా ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందనని వారితో చెప్పాను. ఆత్మ రావటం సాక్ష్యానికి శక్తినిస్తుంది. శక్తి కోసం పిల్లారా. మరి కాబట్టి అలాగనే 1వ కొరింథీయులు 12:7లో కూడా అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనం కోసం పిల్లారా. మరి ఆధ్యాత్మిక వరాలు సమస్త మేలు కోసం. కాబట్టి పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉద్దేశంతో ప్రజల ఎదుట మార్పు తెచ్చేదిగా ఉంటున్నది పిల్లలు. ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశము. మరి ఉదాహరణకు ఒక రైతు నేను మొత్తం పొలాన్ని నీరు పెట్టిస్తానని వాగ్దానం చేశాడు అనుకోండి. ప్రారంభంలో అది దూరంగా అనిపించవచ్చు, కానీ నీటి పారుదల వ్యవస్థ ప్రారంభమైనప్పుడు నీరు ప్రతి భూమికి కూడా అది చేరుతుంది. కాబట్టి అపోస్తల కార్యము మరి మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో 2:17లో దేవుని వాగ్దానము నిర్దిష్టంగా నెరవేరబడటము, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అంటే ఆ వాగ్దానం చేరే చోటు వాస్తవము అని చెప్పి పిల్లలు 3 విషయాలు మనం క్విక్గా ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది ప్రామిస్ పోర్డ్ ప్రజెన్స్, వాగ్దానంతో నిండినటువంటి సన్నిధి, సమక్షం అని చెప్పి కూడా అనవచ్చు పిల్లల. వాగ్దానముతో నిండినటువంటిది ప్రామిస్ పోర్డ్ ప్రజెన్స్. దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన వాగ్దానాలు నిర్భయంగా ఖచ్చితంగా ఉంటాయి. పేతురు చెప్పినటువంటిది యాదృచ్ఛికంగా మరి యాదృచ్ఛికం కాదు, కానీ అది నెరవేర్పు, ఫుల్ఫిల్ జరుగుతుంది పిల్లలు. దేవుని వాగ్దానాలను మనం సందేహించకూడదు పిల్లలు. దేవుని సమక్షాన్ని ఆశించటం అనేటటువంటిది. కాబట్టి మొట్టమొదటిది ప్రామిస్ పోర్డ్ ప్రెజెన్స్, రెండవది ప్రొఫెసీడ్ పర్పస్, ప్రవచింపబడిన ఉద్దేశం పిల్లరా. అది ప్రవచింపబడినది ఏమని? పురుషులు స్త్రీలు ప్రవచింపదురు అని చెప్తుంది. కుమారులు కుమార్తెలు, మీ యవ్వనులు దర్శనలు కలుగురు, మీ వృద్ధులు కలలు కందురు అని చెప్పి బైబిల్ దృష్టిలో ప్రవచించటం అంటే పరిశుద్ధాత్మ శక్తితో దేవుని సందేహాన్ని ప్రోత్సహించటం, హెచ్చరించటం, మార్గదర్శకం ఇవ్వటం, సత్యాన్ని ప్రకటించటం. అంటే ఇది కేవలం భావోద్వేగం కాదు, కానీ ఇది ఉద్దేశంతో కూడిన ప్రకటింపు. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దేవుని ఉద్దేశం దేవుని ప్రజల ద్వారా మరి మాట్లాడుతుంది పిల్లలు. మూడవదిగా ప్రాక్టికల్ పవర్ ఫర్ పీపుల్, ప్రజలకు ఉపయోగపడే శక్తి, ప్రజలకు ఉపయోగపడేటటువంటి శక్తి పిల్లల. సమస్త శరీరాలని చెప్పటం ద్వారా ఈ యొక్క పరిధి పెరిగింది. అందుకే బాధ్యత కూడా విశాలమే. ఆత్మ ప్రజలను జీవించటానికి మిషన్ కోసం శక్తివంతులను చేస్తుంది పిల్లల. పరిశుద్ధాత్మ వాగ్దానాలను నెరవేర్చడం ద్వారా విశ్వాసులను సాక్షులుగా మారుస్తుంది. పరిశుద్ధాత్మ వాగ్దానాలను నెరవేర్చడం ద్వారా పిల్లల మరి విశ్వాసులను సాక్షులుగా మారుస్తుంది. విశ్వాసంతో దేవుని వాగ్దాన్ని స్వీకరించడం పిల్లలు. మరి మరి మనము ఈ రీతిగా ప్రార్థించవలసినటువంటి వారం అంటున్నాం. ప్రతి ఉదయం కూడా మరి ప్రభువా నీ వాక్యాన్ని నెరవేర్చినట్లు ఈరోజు మరి నమ్మటానికి నాకు సహాయం చేయి. ప్రతి దినం కూడా ఆ రీతిగా మరి ఆత్మశక్తితో విధేయతను మనం కోరుకోవాలి. దేవుడు పిలుస్తున్నటువంటి ఆ ప్రాంతాన్ని ఎంచుకోవటం, క్షమాపణ, నిజాయితీ, సువార్త, సేవ, ఇవన్నీ కూడా పిల్లలు మనము ఎక్కడికి పంపబడతామో ఆ ప్రాంతంలో దేవుని కొరకు సాక్షులుగా ఉండటము, దానికి విధేయంగా ఉండటానికి ఆత్మశక్తి కోసం ప్రార్థించాలి. మరి రోజువారి కూడా మనం ప్రవచించాలా. మరి ప్రతి దినం కూడా పిల్లలు ఆశతోటి వాక్య సత్యం, ప్రోత్సాహము, ముఖ్యంగా ఎవరికైనా అవసరమైనప్పుడు వినిట్టు ప్రాఫెసీ పిల్లల దేవుని వాగ్దానాన్ని
పరిశుద్ధాత్మ నెరవేర్చడం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాము. మరి ముగింపుగా పరిశుద్ధాత్మను కుమ్మరించడం ద్వారా దేవుడు మరి తన వాక్యాన్ని నెరవేర్చడం అనేటటువంటిది ప్రవచింపబడిన ఉద్దేశం ఏర్పడుతుంది. మిషన్ కోసం ప్రజలు సిద్ధమవుతారు పిల్లారా. ఈరోజు తెల్లవారక మునిపే మరి కేవలం గత సంఘటనలు చూడవద్దు. ఇది దేవుని విశ్వాసత యొక్క పద్ధతి పిల్లరా. దేవుడు వాగ్దానం చేస్తాడు, నెరవేరుస్తాడు. తన ఆత్మ ద్వారా దేవుని ప్రజలు జీవించి మాట్లాడి సేవ చేసేలాగా మరి చేయటం అనేటటువంటిది మనం గమనిస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, కృపగల నాయన, నేటి ధ్యాన అంశంను బట్టి వందనాలు. ఓ గొప్ప దేవ తండ్రి, ఏ రీతిగా ప్రభు తండ్రి దేవుని యొక్క వాగ్దానాలు నిరర్ధకం కావు ప్రభు, నిర్వీయం కావు ప్రభు, ఈ నెరవేర్చే దేవుడు ప్రభు. గొప్ప నాయన తండ్రి 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 ఆత్మ యొక్క ఫుల్ఫిల్ గాడ్, ద స్పిరిట్ ఫుల్ఫిల్స్ గాడ్స్ ప్రామిస్ ప్రియుల తండ్రి. గొప్ప ప్రభు మీరే సహాయం చేయండి ప్రభు. పరిశుద్ధాత్మ ద్వారా నీ యొక్క వాగ్దానాన్ని నెరవేరినందుకు ధన్యవాదాలు ప్రభు. ఈ రోజే ప్రభు నా మీద నీ యొక్క ఆత్మను కుమ్మరించాలి, ప్రతి ఒక్కరి మీద కూడా ప్రభు. అంత దినాలలో నేను నా మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నారు ప్రభు. అందరూ కూడా అవసరమైంటున్నారు, ఒక్కళ్ళు కూడా నశించడానికి ఇష్టం లేదు. ప్రతి వ్యక్తి కూడా నీడ్ టు బి అనాయింటెడ్ అఫ్రెష్ ఆఫ్ వాటర్. ఒక గొప్ప నాయన ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, అవుట్ pouring of the Holy Spirit, manifestation of the Holy Spirit, filled with the Holy Spirit, and the Lord doing great things for you, O Father. ఓ గొప్ప తండ్రి తండ్రి, విధేయతతో మాటల్లో తండ్రి శక్తివంతం చేయమని తండ్రి, ప్రేమ గల ప్రభు మీ కొరకు బలమైనటువంటి సాక్షులు ఉండగలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.